అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియో, మనందరికీ ఎంతో ఉపయోగపడే వీడియో. మన అందరికీ ఇవన్నీ విషయాలు అందరికీ తెలుసు, కానీ ఇప్పుడున్న ఆధునిక కాలంలోని అవి తెలిసినా కూడా అశ్రద్ధ చేసి పాటించకుండా వదిలేస్తున్నారు. అలాంటి వారందరి కోసం ఈ వీడియో కొద్దిగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నానండి. మనం నిత్యం వంట చేస్తుంటాం. నిత్యం భోజనం చేయకుండా జీవించడం కష్టం. అలాంటి భోజనం ఈ వడ్డింపు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా మనం వంట చేసిన మొదట మనం ఏం చేయాలి అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే సృష్టిలో ఆహారం లేకుండా ఏ జీవి జీవించడం అన్నది కష్టం. సహజంగా వచ్చిన ఆహారంతో ఎంతో ఆరోగ్యంగా జీవించే అవకాశం మనందరికీ ప్రతి జీవరాశికి ఉన్నా కూడా దానికి భిన్నంగాన మానవుడు ప్రతి వంటకాన్ని కూడా రుచిగా వండుకొని ఆస్వాదించుతూ తినడం అన్నది ఒక మానవుడికే సాధ్యమైందని చెప్పవచ్చు. అలాంటి వంట మనం చేసినప్పుడు మనకి వంట రుచిగా తయారవడానికి కారణం పొయ్యి. ఆ పొయ్యిని అంటే మనం ఇప్పుడు ఉన్న కాలంలో స్టవ్ అని చెప్పవచ్చు. ఈ స్టవ్ కానీ పొయ్యి కానీ మనం ఇన్ని రుచికరమైన వంటలు వండుతుంటాం. ఆ వంటలను చూసి ఆ పొయ్యి కూడా ఆశపడుతుందట. అయ్యో, నేను ఇన్ని వంటలు వండాను కదా, నాకు ఒక ముద్దైనా వీళ్ళు నాకు చూపించలేదే అని భావిస్తుందట. అందుకోసమని మన వంట చేసిన మొదటగానే అంటే అన్నవార్పు తీసిన మొదటగానే ఒక ముద్దని తీసి మన స్టవ్ మీద అనేది పెట్టాలట. ఇది మన పెద్దలు పూర్వీకులు ఎక్కువగా పాటించేవారు. ఇది ఎక్కువగా మనం పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది. మన పల్లెటూరులోని పొయ్యి మీద మొదటగా కొద్దిగా అన్నాన్ని కానీ ఏదైనా ఒక పదార్థాన్ని కానీ పెట్టేవారు. మొదటగా వండిన పదార్థాన్ని పెట్టిన తర్వాత ఆ పొయ్యికి కూడా ఆశ తీరుతుందని, మనం చేసే వంట రుచికరంగా ఆరోగ్యకరంగా మారుతుందని, ఈ విధంగా చేయాలని మన శాస్త్రాలు మన పెద్దలు చెప్తుంటారు. అదేవిధంగా వంట చేస్తాం, వంట అన్నీ రుచిగా వండుకుంటాం, అంతా తింటాం, కానీ మొదటగా వడ్డించే పద్ధతి అనేది కూడా మనకు తెలిసి ఉండాలట. అయితే వడ్డించే పద్ధతి ఏమిటి అంటే, మనం చాలా భోజనాలకి కానీ ఏదైనా ఫంక్షన్ల భోజనాలకి కానీ పెళ్లి భోజనాలకి కానీ వెళ్తుంటాం. భోజనాలకు వెళ్ళేటప్పుడు మొదటగా మనకు వడ్డింపు ఎక్కడి నుంచి మొదలవుతుంది? కూరలు కానీ ఏదైనా స్వీట్ కానీ ఏదైనా మొదటగా వేరే పదార్థాన్ని పెట్టిన తర్వాత అన్నాన్ని పెడుతుంటారు. ఇలా పెట్టడం అన్నది ఎందుకు పెడతారు అనేది విషయాన్ని ఎవరైనా గమనించి ఉంటారా? అయితే మొదటగా మనం ఇంట్లో అన్నం వడ్డింపు చేసుకున్నప్పుడు మొదటగా కంచంలో అన్నాన్ని వడ్డించకూడదట. అన్నాన్ని వడ్డించడం వల్ల ఇది మనం మైల భోజనం, చావు భోజనంతో సమానం అవుతుందట. ఇలా ముందుగా అన్నం వడ్డించుకొని తర్వాత కూరలు వడ్డించుకునేది చావు భోజనంలోనే వడ్డింపు చేస్తారట. అందుకోసం ఇలా పిండ తర్పణ చేసి ఆ చావు భోజనాలు పెడుతుంటారు కదా, ఆ పెట్టినప్పుడు మాత్రమే ఈ భోజనం అన్నది పనికొస్తుందట. మిగతా ఏ సమయంలోనే కానీ ఏ కార్యక్రమంలో కానీ మన నిత్యం భోజనం సమయంలో కానీ ఇలా వడ్డింపు అనేది పనికి రాదట. అందుకోసమని ఈ వడ్డించుకునే పద్ధతి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలట. అయితే మనం తినే ఆహారం మన శరీరంలోని ప్రతి భాగానికి చేరి ఆ భాగాల నుండి వచ్చే శక్తి అంతా మనకు చేరాలన్నా, మనం చేసే భోజనం అమృతంగా మారాలన్నా మన భోజనం వడ్డించుకునే పద్ధతి కూడా అంత ముఖ్యమంట. అయితే మొదటగా కంచం అనేది పెట్టినప్పుడు అందులోని మన కూరలు కానీ పప్పు కానీ ఏదైనా మొదటగా ఏదైనా స్వీట్ కానీ ఆ పదార్థాలన్నీ కూడా ముందుగా వడ్డించుకుని తర్వాత అన్నాన్ని అనేది పెట్టాలట. అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ అన్నాన్ని ఈ విధంగా వడ్డించుకొని మనం తిన్నట్లయితే దాని నుంచి వచ్చే ఫలితాలు కూడా అంత మంచిగా మనకి మన శరీరానికి మన మనసుకి అందుతాయట. అందుకే చెప్తుంటారు పెద్దలు, భోజనం చేసేటప్పుడు నిశ్శబ్దంగా భోజనం చేయాలని, శ్రద్ధగా భోజనించాలని, భోజనం చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదని, అదేవిధంగా భోజనం నిష్ఠగా కూర్చొని శ్రద్ధగా తినాలని చెప్తుంటారు. అదేవిధంగా దానాలన్నిటిలోని కూడా అన్నదానం అంత గొప్ప దానం. అలాంటి అన్నాన్ని మనం ఒక మనిషికి గుప్పుడు అన్నం పెట్టినా కూడా దాని నుంచి వచ్చే ఫలితం కూడా అంతే గొప్పగా ఉంటుంది. కాబట్టి ఇలా భోజనం చేసే పద్ధతులను కూడా మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వీడియోని ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.